ఈరోజు ఒక విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ బ్రీఫ్ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. అదేమిటంటే మరి ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మరి అతని అరాచకాలు పెట్టిరేగిపోతూ ఉండగా నేను బెయిల్ రద్దు చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఇది 2021 సంవేర్ ఇన్ మార్చ్ అంటే 4 సంవత్సరాల క్రితం నేను అతని బెయిల్ రద్దు చేయాలి అని ఒక పిటిషన్ వేయటం జరిగింది. అది ఎందుకు అంటే అందులో నేను వేసిన కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతను అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఎంతోమంది సాక్షులు అక్యూజ్డ్ వీరందరికీ పదవులు ఇస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా వారెవరో మాట్లాడే అవకాశం ఉండదు కనుక బెయిల్ రద్దు చేయాలి అని నేను అప్పుడు ఫైల్ చేయటం జరిగింది సిబిఐ కోర్టులో. సో ఆ సమయంలోనే నన్ను తీసుకెళ్ళి సరే మరి ఏం చేశారనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత అఫ్కోర్స్ ఆ కేసు కొట్టివేయటం, మళ్ళీ హైకోర్టులో కూడా సంవత్సరం తర్వాత ఆ మ్యాటర్ కొట్టివేయటం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా ఒక 2 సంవత్సరాలు చిల్లరైంది. ఈలోపు అక్కడ ఎడతెగని ఆలస్యం జరుగుతూ ఉంటే మరి ఇక్కడి నుంచి మార్చడం బెటరా అన్నది కూడా ఆలోచించాలి అని చెప్పి వేరే కోర్టుకి మార్చండి, ఈయన బెయిల్ని రద్దు చేయండి అని నేను ఎన్నో సంవత్సరాల క్రితం కోర్టు తీర్పు కోసం వెళ్ళటం జరిగింది. సో అక్కడ బేసిక్గా ఏంటి, అతను ముఖ్యమంత్రి కింద ఉండగా కోర్టు కేసులకి మరి సాక్షులు చెప్పడానికి ఇబ్బంది అవుతుందని. సరే ఈ కోర్టు కేసులు ఈ 4 సంవత్సరాలు ఆలస్యం అయ్యే లోపు ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి తీర్పు కోరవలసిన సమయం వచ్చింది. సో మరి ఆ ప్రజా కోర్టు ఇచ్చిన తీర్పులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. ఎలా ఓడిపోయాడంటే ప్రతిపక్ష హోదా లేనంత దారుణంగా పాపం ఆయన ఓడిపోవటం జరిగింది. సో ఇక్కడ ప్రజా కోర్టులో నెగ్గిన తర్వాత అతను ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉండి అరాచకాలు చేస్తున్నాడు కాబట్టి బెయిల్ రద్దు చేయాలి అన్న పిటిషన్ ఒక రకంగా ప్రజా కోర్టు ఇచ్చిన తీర్పు వలన అది ఇన్ఫ్లక్చువస్ అయిపోయింది. సో అప్పుడు మేము గతంలోనే 2 హీరింగ్లు ముందే వేరొక బెంచ్లో ఉన్నప్పుడు అప్పుడే మా లాయర్ బాలాజీ శ్రీనివాసన్ గారు వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్సిస్టింగ్ ఆన్ ద బెయిల్ క్యాన్సిలేషన్ ఆర్ టు మూవ్ ఇట్ టు ఎనీ అదర్ కోర్ట్. మేము అడిగేది ప్రిడామినెంట్గా రెగ్యులర్గా హీరింగ్ జరిగేలాగా చూడండి, వారానికి 1 రోజు 2 రోజులు జరుగుతుంది, అతను రావటం లేదు, తను వచ్చేలాగా అప్పట్లో ముఖ్యమంత్రి కింద ఉన్నాను కాబట్టి ఒక ట్రిప్ వేయాలంటే నాకు 50-60 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి భారం కాకూడదు కనుక నేను రాలేనవచ్చు అని చెప్పి అనటం జరిగింది. సో దాన్ని అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి గారు కూడా ఒప్పుకున్నారు, కరెక్టే మరింత ఖర్చు అవుద్దని చెప్పి ఆయన రానివ్వలేదు. మన ఎవరో కాదనలేని తీర్పు ఒకసారి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పాక ఎస్. కానీ ఇది నేను 2 హీరింగ్ల ముందే 2 బెంచ్లు వేరే బెంచ్ల్లో ఉన్నప్పుడే మేము ఇన్సిస్ట్ చేసేది కేవలం త్వరితగతిన విచారణ జరిగేలాగా చూడండి. 5 జడ్జిలు సిబిఐ కోర్టులో మారిపోయారు. మరి ఆ డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఆర్డర్ ఇచ్చే టైంకి ట్రాన్స్ఫర్లు అయిపోతున్నారు. ఒకళ్ళు అయ్యారంటే 2 అయ్యారంటే పోనీ 3 అయ్యారంటే కూడా మోహాటం మీద ఆదృచ్ఛకం అనుకోవచ్చు, కానీ 5 ట్రాన్స్ఫర్ అయితే మరి అనుమానం రావట్లేదా ఆలోచించండి అని చెప్తే మరి వాళ్ళ కోర్టు చాలా స్పష్టంగా ప్రతిరోజు విచారణ జరగాలి, ఆ విచారణని మరి మాటల్లో కాకుండా ప్రాక్టికల్గా హైకోర్టు కూడా అబ్జర్వ్ చేయాలి అని చెప్తూ
నేను వేసిన పిటిషన్స్ని మీరు విత్డ్రా చేసుకోమని చెప్పి కోర్టు చెప్తే మేము, ఎందుకంటే మేము ఓరల్గా విత్డ్రా చేసుకున్నాం, మాకు కావాల్సింది అవి కాదు, ఇప్పుడు కావాల్సింది త్వరితగతిన విచారమే అన్నాం. దానికి సాక్షులు రఘురామరాజుకి ఎదురు దెబ్బ, రఘురామరాజుపై జగన్ విజయం. నీ కేసులు కొట్టేశారు. ఏం కొట్టేశారు? నేను ఒక రకంగా నెగ్గా. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు కోర్టు ఇవ్వాల్సిన తీర్పు ప్రజలు ఇచ్చారు. సో కాబట్టి నెగ్గింది నేను, ఓడింది జగను. కానీ ఇక్కడ దీనికి వాళ్ళు ఏదో రకరకాలుగా అర్థాలు పెట్టుకుని కోర్టులో నన్ను నేను వేసిన కేసులు కొట్టేసినట్టు. నాకు కావాల్సింది విజయం అమ్మా. నేను వేసిన కేసులో నేను విజయం సాధించా. అది కొట్టేస్తే విజయం సాధించానా అంటే మరి ఇంత ఆలస్యం అయినప్పుడు మరి ప్రజాకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ కోర్టు తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు, త్వరితగతిన విచారించండి చాలు అని నేను చెప్పిన తర్వాత మరి సుప్రీంకోర్టు ఎన్నాళ్ళు పెండింగ్ పెట్టుకుంటారు? డిస్పోజ్ చేయాలి కదా. సో డిస్పోజ్ చేయాలి కాబట్టి డిస్పోజ్డ్ యాజ్ విత్డ్రాన్ అని చెప్పి ఆర్డర్ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ నేను ఓడింది లేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచింది లేదు. నేను అనుకున్నది జరిగింది. ఇక్కడ నేను గీతను నమ్ముకున్నవాడిని. గీత అంటే భగవద్గీత. చాలామంది ఎవరో పక్కింటి గీత అనుకుంటారు. భగవద్గీతను నమ్ముకున్నవాడిని. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, ఫలితం ఆశించకు అని భగవానుడైన శ్రీకృష్ణుడు చెప్పినట్టు నా కర్తవ్యం నేను చేశా. ఆశించిన అంటే ఫలితం ఆశించకు ఏం జరిగినా అని అన్నప్పటికీ నేను ఆశించిన ఫలితం కన్నా అతి ఎక్కువ ఫలితం మరి ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా, ప్రతిరోజు విచారించండి అన్న ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా, అలాగే గతంలో ప్రజాకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా, మరి ఎందుకంటే చేసిన అరాచకాలని మరి పదే పదే మెన్షన్ చేసినందువల్ల ప్రజల తీర్పులో మరి అది కూడా ఒక డెఫినెట్గా భాగం వహించింది. కాబట్టి నేను ఏదైతే నా రచ్చబండల ద్వారా మాట్లాడానో, కోర్టుకి రచ్చబండలు కాదు కాబట్టి అఫిడవిట్లు వేయాలి కాబట్టి కోర్టులో అఫిడవిట్లు వేసాం. సో ఇక్కడ ఫలితం దక్కింది, అక్కడ ఫలితం దక్కింది. కానీ రేపు సాక్షి పేపర్లో ఫ్రంట్ హెడ్లైనే వేసుకుంటారని అనుకుంటున్నా. నా ఊహ ప్రకారం ఫ్రంట్ హెడ్లైన్ హైకోర్టులో జగన్, సుప్రీంకోర్టులో జగన్ విజయం, చెంపదెబ్బలు కొట్టిన సుప్రీంకోర్టు, రఘురామకు చెంప పెట్టు అని ఈ రకాలుగా రేపు సాక్షి పేపర్లో రావచ్చు. ఇవే మాటలు రావచ్చు, కాస్త అటు ఇటుగా ఇలాగే రావచ్చు. కానీ నాకైతే ఇది కోర్టులో దక్కిన విజయంగా నేను, చాలామంది దిమాక్కున్న ప్రజలు భావిస్తున్నారు. సో కాబట్టి సాక్షి రాతలు ఎవడైనా తలరాత బాగోక సాక్షి రాతలు చదివితే లైట్ తీసుకోండి, మనం నెగ్గాం. కానీ ఇప్పుడు సాధించాలి. రెగ్యులర్గా జరుగుతుందా లేదా అనేది సాధించాలి. ఎవరైనా కూడా చూడవచ్చు. మీరు ఇచ్చిన తీర్పుకి మరి వ్యతిరేకంగా ఉంటే, ఏమండి మీరు ఇచ్చిన తీర్పు అమలు కావటం లేదు అని ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు. చూద్దాం. నేను ఎన్నో లెక్కలేనన్ని కేసులు వేయటం జరిగింది. సరే, నాకు అనుకున్నది రాదు. కానీ ఇప్పుడు నేను కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కనుక డెఫినెట్గా, అప్పట్లో అన్నీ నాణ్యతను వేసుకుని నేనే చేయవలసి వచ్చేది, ఏ కోర్టు కేసులు వేయాల్సి వచ్చినా. ప్రభుత్వం వచ్చింది, మంచి ముఖ్యమంత్రి గారు వచ్చారు, సుపరిపాలన అందిస్తున్నారు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు.
ఒక్కొక్కటిగా నేను వేసిన కేసులు రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చాలా వేగవంతం చేసింది. నా కస్టోడియల్ టార్చర్ కేసే సునీల్ కుమార్ మీద మరి ఆ విచారణ కమిటీ వేయటం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగవంతంగా మరి ఆ కేసులనేవి వదలకుండా ముందుకెళ్తా ఉంది అనటానికి ఎస్, మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా ఒక చక్కటి స్పష్టత కూడా ఇవ్వటం జరిగింది. ఇదండి నేను ఇవాళ రేపు రాబోయే సాక్షి రాతకి ఇవాళ నేను ఇచ్చిన క్లారిఫికేషన్. నా ప్రయత్నంలో నాకు విజయం ఈ రోజుకి దక్కింది. అసలు ప్రయత్నంలో విజయం ఎప్పుడు దక్కింది? ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? మే 14 నా పుట్టినరోజు నాడే రిజల్ట్ వచ్చింది. 14 13 నన్ను పుట్టినరోజు నాడే మరి రిజల్ట్ వచ్చింది. భగవంతుని నిర్ణయం. మరి బాలయ్య గారి భాషలో చెప్పాలంటే దబిడి దిబిడి చేశారు ప్రజలు. చూద్దాం, డిఫరెంట్గా కేసుల్లో త్వరితగతిన విచారణ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం, నేను వేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం ఉంటుంది విచారణ అనేది యథాప్రకారంగా విశ్వసిస్తూ